హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ క్రాఫ్ట్ అండ్ కల్చర్. ఇవాటి వీడియోలో నేను వరలక్ష్మి వ్రతానికి ఏ ఏ ఐటమ్స్ అయితే యూస్ చేశానో అవి మీకు చూపించాలనుకుంటున్నానండి. చూడండి, ఇవైతే స్టార్స్. నేను వెల్వెట్ క్లాత్, సీక్వెన్స్ అండ్ కొంచెం బీడ్స్ యూస్ చేసి అయితే ఇది ప్రిపేర్ చేశాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. నా ఛానల్ పేజ్లో ఉంటుంది, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత సెంటర్‌లో నేనైతే ఈ స్టార్స్ వేశాను. 3 స్టార్సే యూజ్ చేశాను. తర్వాత సైడ్‌లో 2 సైడ్స్‌కి ఎడ్జెస్‌లో ఇవైతే నేను హ్యాంగ్ చేశాను. ఇవి హ్యాంగింగ్స్ అండి. మనం వాల్‌కి యూజ్ చేసుకోవచ్చు, డోర్‌కి యూజ్ చేసుకోవచ్చు. నేనిప్పుడైతే బ్యాక్ డ్రాప్‌కి యూజ్ చేశాను. మీరు ఇది మల్టీపర్పస్ అండి. ఎలాగైతే మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఎలా చేయాలో నేను వీడియో అయితే చేశానండి. తర్వాత ఎడ్జెస్‌లో కార్నర్‌లో నేను బనానా బంచెస్ అయితే హ్యాంగ్ చేశాను. బ్యాక్ డ్రాప్‌కైతే నేను ఇవే యూజ్ చేశానండి. ఇవన్నీను మనము మన దగ్గర ఉన్న ఐటెమ్స్‌తోనే ఎలా ఈజీగా ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేయొచ్చన్నది చూపించాను. తర్వాత చూడండి, ఇది ఒక పెద్ద లోటస్. దీంట్లోనే నేను అమ్మవారిని కూర్చోబెట్టాను. అలా నేను డెకరేషన్ అయితే అలాగే చేశాను. చూడండి, ఇది లోటస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చాలా కొంచెం పెద్ద లోటస్ అండి. నాకీ వీడియో కవర్ చేయడానికి కొంచెం టఫ్ అయింది. అంత పెద్ద లోటస్ ఇది. మీకు ఫుల్‌గా నీట్‌గా దాని లుక్ అయితే అర్థం అవ్వాలి అని నేను డిఫరెంట్ యాంగిల్స్‌లో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ లోటస్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అమ్మవారిని ఇందులోనే నేను అలంకరించాను. తర్వాత ఇలాగే చిన్న చిన్న లోటసెస్ అయితే నేను ప్రిపేర్ చేశాను. దీన్ని నేను దీపాలకైతే యూజ్ చేశానండి. ఇందులోకి నేను పెద్ద పెద్ద మనకి దీపాలుంటాయి కదా, పూజప్పుడు యూజ్ చేసేవి, అవైతే నేను పెట్టి అలంకారం అయితే చేశాను. తర్వాత నేను ఇంకా ఏమేమి ఐటెమ్స్ యూజ్ చేశానంటే, నేను ఈసారి గజలక్ష్మి అలంకారం అనుకున్నాను. అందుకని నా దగ్గరున్న ఈ ఎలిఫెంట్స్ అయితే యూజ్ చేశాను. ఇది జర్మన్ సిల్వర్ ఎలిఫెంట్స్ అండి. ఇవి నా దగ్గర ఉన్నింది. దానికైతే నేనిలా ఎలిఫెంట్స్‌కి పైన ఉంటుంది కదా, అలా నేను వేసేసి డెకరేషన్ అయితే చేశాను. దానికొక గార్లాండ్ పైన వేస్తారు కదా రెడ్ కలర్‌ది, అలాంటిది వేసేసి ఈ ఎలిఫెంట్స్‌నైతే డెకరేట్ చేశాను. తర్వాత ఇంకా కొంచెం పెద్ద ఎలిఫెంట్స్ కోసం ఇవైతే నేను ప్రిపేర్ చేశానండి. ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. కొంచెం సీక్వెన్సు, లేసెస్, క్లాతు దీంతో అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత ఒక 2 ఎలిఫెంట్‌ది హ్యాంగింగ్స్ ఉండింది. గజలక్ష్మి అలంకారం కదా, ఎలిఫెంట్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో 3 డిఫరెంట్ ఐటెమ్స్ అయితే నేనిక్కడ యూజ్ చేశాను. ఇది ఎలిఫెంట్ హ్యాంగింగ్స్ అండి. ఇది అయితే రెడీ కొన్నాను. దాంతోనే నేను దీన్ని డెకరేషన్‌కి యూజ్ చేశాను. దీంతో పాటు ఇప్పుడు నేను అమ్మవారికైతే ఏమేమి అలంకారం చేశానో చూపిస్తున్నానండి. ఇవన్నీ అమ్మవారికి యూజ్ చేసిన ఐటెమ్స్. ఇది అయితే జడ, ఇవి చేతికి కట్టడానికి వంకీలాగా. తర్వాత ఇది పెద్ద హారం అండ్ ఒక క్రౌన్, కిరీటం. ఇవన్నీ కూడా నేను అయితే ప్రిపేర్ చేశానండి. వీటన్నిటిని ఎలా ప్రిపేర్ చేయాలి అన్న వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. తప్పకుండా చెక్ చేయండి. ఇవైతే లోటస్ అండి. నేను లోటస్ కూడా ప్రిపేర్ చేయడం అయితే వీడియో పోస్ట్ చేశాను. కొంచెం గ్లిటర్ ఫోమ్ షీట్ అండ్ కొంచెం ఇంట్లో ఉన్న మెటీరియల్ యూజ్ చేసి చేశాను. జస్ట్ గ్లిటర్ ఫోమ్ షీట్, కార్డ్‌బోర్డ్ ఉన్నా చాలు, మనకి పేపర్ ఉన్నా మనం లోటస్ అయితే యూజ్ చేయొచ్చు. ఇవన్నీ యూజ్ చేసి అయితే నేను అలంకారం చేశాను. తర్వాత నేను సింపుల్ స్టాండే యూజ్ చేశానండి అమ్మవారిని కూర్చోబెట్టడానికి. ఇప్పుడైతే కొత్త వెరైటీ అయితే కాళ్ళు, చేతులు ఫిక్స్ చేయడానికి కొత్త వెరైటీ అయితే వచ్చింది. ఇది నేను ముందే కొన్నాను కాబట్టి దాంతోనే చేశాను. తర్వాత ఒక గార్లాండ్, సాటిన్ రిబ్బన్‌తో చేసిన గార్లాండ్ అయితే నేను యూజ్ చేశాను. ఇవన్నీ అమ్మవారిని అలంకరించడానికి యూజ్ చేసిన ఐటెమ్స్ అండి. తర్వాత సైడ్‌లో నేను గోల్డెన్ ట్రీ లాగా పెట్టాను. మీకు ఎండింగ్‌లో ఒక వీడియో పిక్ అయితే నేను వేస్తానండి. దాంట్లో మీకు చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ యూజ్ చేసి ఒక గోల్డెన్ ట్రీ లాగా అయితే నేను చేశాను. ఇది నా దగ్గర ఉండింది. బనానా ట్రీ లాంటిది స్టెమ్ అయితే ఉండింది. దానికి వుడెన్‌ది బేస్ చేయించుకున్నాను. దానికి పెయింట్ చేసేసాను. తర్వాత ఈ గోల్డెన్ కలర్ లీవ్స్ అయితే నేను మార్కెట్‌లో పర్చేస్ చేశానండి. దాన్ని ఫిక్స్ చేయడానికైతే ఈజీగా ఉంటుంది అని ఈ బనానాది ట్రీది నా దగ్గర ఉండింది బ్రాంచ్ అయితే యూజ్ చేశాను. చూడండి, కంప్లీట్. తర్వాత అమ్మవారిది ఫేస్ ఉంటుంది కదా, మనకి ముఖవాడం దొరుకుతుంది కదా, దానికి కూడా కమ్మలనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత ఫేస్‌కి ఎలా
మనము ఫేస్ లాగానే దాన్ని అయితే పెయింట్ వేసేసి డెకరేషన్ అయితే చేశాను. ఈవినింగ్ అందరిని కొంచెం పిలుస్తాం కదా ఇంటికి, అప్పుడు ఈ ఉర్లి అరేంజ్‌మెంట్ అయితే చేశాను. దీనిదైతే నేను వీడియో ఇప్పుడు చేయలేకపోయానండి. ఉర్లి అరేంజ్‌మెంట్‌కి నేను ఇది యూజ్ చేశాను. అమ్మవారికి లక్ష్మి ఉన్న దగ్గర టార్టాయిస్ అది యూజ్ చేస్తానని విన్నాను. అందుకని ఒక ఉర్లి, 2 టార్టాయిస్ అలా నేను అరేంజ్ చేశాను. తర్వాత అమ్మవారికి ఇలా కాళ్ళు, చేతులు అయితే నేను యూజ్ చేశానండి. 2 చేతులు, 2 కాళ్ళు. మనకిప్పుడు కొత్తగా కొనే వాళ్ళకైతే లోటస్ పెట్టుకోవడానికి 2 హ్యాండ్స్ వస్తుంది కదా! సో, మొత్తం 4 హ్యాండ్స్, 2 లెగ్స్ అలా సెట్‌లాగా మనకి దొరుకుతుంది. మీరు కొత్తగా కొనేటట్టుంటే అలా ట్రై చేయండి. మనకింకా బావుంటుంది. లెగ్స్ అనేదైతే స్ట్రెయిట్‌గా ఉంటుందండి. దాన్ని నేను బెండ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. మనకి ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. అమ్మవారిని డిఫరెంట్ యాంగిల్స్‌లో అలా కూర్చోబెడతాం కదా! దానికోసమయితే నేను లెగ్స్ బెండ్ చేసుకొని స్టిచ్ చేశాను. కంప్లీట్‌గా లుక్ అయితే ఇలా వస్తుందండి. మనం బయట మార్కెట్‌లో డబ్బు పెట్టి కొనేటట్టుంటే మనం ఏ వెరైటీ, ఏ రేంజ్‌లో అయినా మనం డెకరేషన్ అనేది చేయొచ్చండి. బట్ నా వరకే మన దగ్గర ఉన్న ఐటెమ్‌తో మన క్రియేటివిటీ యూజ్ చేసి మనం ఐటెమ్స్ ప్రిపేర్ చేసి చేశామంటే అప్పుడు మనకి అది ఎక్కువ ఆనందం ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది అని నా ఒపీనియను. ఎందుకంటే మనం మన చేత్తో చేసిన ఐటెమ్స్‌తో అమ్మవారిని అలంకరిస్తాము. డబ్బులు ఎక్కువ మనం పెట్టకుండా మన క్రియేటివిటీ ఎక్కువ యూజ్ చేయాలన్నది నా ఒపీనియను. చూడండి కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారిని ఇలా హారం వేసేసి నేను మొత్తం కుందన్స్‌తో అయితే ఈ ఈ ఈసారి అమ్మవారిని డెకరేట్ చేయాలనుకున్నాను. అందుకనే కుందన్స్ యూజ్ చేసి కిరీటం, హారం, తర్వాత కమ్మలు ఇలాంటివన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. తప్పకుండా మీరు ఇంట్లో చేసిన వాటితో అమ్మవారిని డెకరేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతుంది. తర్వాత మనకది ఎంతో బావుంటుంది. అందరూ మనము ఎంత కొన్ని పెట్టినా అందరూ ఓకే. బావుందంటారు గానీ, మనము చేసిన వాటినైతే చాలా బావుందని చాలామంది మనల్ని మెచ్చుకుంటారు. మనకి కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేదుంటుంది. ఎక్కువ డబ్బులు పెట్టకుండా మన దగ్గర ఉన్న వాటితోనే మన క్రియేటివిటీ యూజ్ చేసి మనం అమ్మవారినైతే డెకరేట్ చేసుకోవచ్చండి. తప్పకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.